SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు వస్తున్నారు అనగానే నేనైతే ఒకటి పట్టుకొచ్చిన. మామూలుగా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అని అంటే మనకు ఎక్కువగా విలేజ్ల్లో పొలాల దగ్గర అట్లా ఒక ఆకుకూర అనొచ్చో మరి దాన్ని ఏమనొచ్చో తెలియదు, కానీ అది తీసుకొచ్చి ఇంట్లో పెద్దవాళ్ళు మంచిగా కొన్ని ఆనియన్స్ ఎక్కువ వేసి ఫ్రై చేసి ఆ తిన్న జ్ఞాపకాలు నాకు ఇంకా గుర్తున్నాయి చిన్నప్పుడు. దాని గురించి అసలు ఏంటి బెనిఫిట్స్ అడుగుదామని చెప్పి తీసుకొచ్చిన. దీని పేరైతే నాకు గుర్తున్నంత వరకు తెల్లగంజేరు అని అంటారు. మీ సైడ్ నుంచి ఏమంటారు, మరి ఏంటి దీని బెనిఫిట్స్ చెప్పాలి ఇప్పుడు. ఈ మామూలుగా తెలంగాణలో అయితేనేమో తెల్ల గజ్జల కూర అంటారు. ఓకే, మామూలుగా వాడుక భాషలో. మామూలుగా ఈ ఆంధ్ర సైడ్ ఏంటంటే మామూలుగా ఆయుర్వేద భాషలో అయితే పునర్నవ అంటారు. పునర్నవ. మీరు పట్టుకున్నది శ్వేత పునర్నవ అన్నమాట. వైట్ వైట్ అవును. రెడ్ తినరండి, రెడ్ ఉంటుంది తినరు. అవును. ఈ వైట్లో ఏమన్నా గుణం ఏంటంటే మనకి కిడ్నీ, ఇప్పుడు మామూలుగా చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కిడ్నీ ప్రొఫైల్స్ 1.4 నుంచి 2-3కి వెళ్ళిపోతున్నాయి అనమాట. వెళ్ళగానే పల్లెటూరులో నెత్తుక్కునే మొక్క ఇదే నెత్తుక్కుంటారండి. తెల్ల గజ్జల కూర అంటారు ఆంధ్రాలో అయితే. ఆంధ్రాలో తెల్ల గల్జేరు అని పిలుస్తారు. ఆంధ్రాలో తెల్ల గల్జేరు అని పిలిస్తేనే తెలుస్తుంది. దీని యొక్క ఔషధ గుణాలు చాలా ఎక్కువ అండి. ఇది మామూలుగా ఏం చేస్తారంటే మే నెలలో మనకి కొంచెం వర్షం జాడి పడిన తర్వాత ఈ మేకలు, ఈ గేదెలు ఇవన్నీ తినేస్తాయండి. ఇవి వాటికి కూడా అందుకే ఏ పార్ట్స్ పాడవు. వాటికి ఏంటంటే ఇది తింటది వల్ల తెలియకనే బాడీలో పార్ట్స్ అన్ని రిపేర్ అయిపోతాయి. అందు గురించి ఏంటంటే దీన్ని పునర్నవ అంటారు. అందు గురించి ఈ పునర్నవాన్ని మామూలుగా సమూలం పనిచేస్తుంది, వేళ్లతో సహా పనిచేస్తుంది. అది ఎండిన ఇప్పుడు ఈ గింజలు కాడలు అన్ని ఉపయోగపడతాయండి దాంట్లో. కానీ సాధారణంగా ఇవి తీసి ఇంతవరకు మాత్రమే వాడటం అయితే మామూలుగా మనకి వంటల్లో అయితే ఇది పప్పులు వేసుకుంటారు, ఈ శనగపప్పు కలిపి వండుకుంటారు. ఏ రూపంగా అయితే తీసుకుంటామో మనకి ఏంటంటే హిమోగ్లోబిన్ పెంచే గుణం ఉంటుందండి. చాలా మంది రూపం అంటే కాంబినేషన్ చెప్తున్నారా? కాంబినేషన్ అంటలేదు. ఈ ఆకు ఎవరైతే తీసుకుంటారో హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది. ప్లస్ దాంతో పాటు ఏంటంటే కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. తెలియకన్నా మన కిడ్నీ వాపుకు గురి అవుతుంటే వాపును తగ్గిస్తుంది. అరికాళ్ళు వాపులు ఉన్నాయనుకోండి, వాపులు అవి కూడా తగ్గుతాయి దీనివల్ల కిడ్నీ ఖరాబ్ అవుతుంటే అది ఖరాబ్ కాకుండా ఆపే గుణం దీనికి ఉన్నది, రివర్స్ చేసే గుణం ఉంది దీనికి, ప్రివెంట్ చేస్తుంది. దీంట్లో చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నదండి. ఇది తెల్ల గజ్జల కూర అంటాం కదా, దీన్ని ఏం చేస్తారంటే చాలా మంది కషాయం కింద కాసుకుని కూడా తాగుతారు. రోజు కిడ్నీ పేషెంట్స్ తాగుతారు. ఇది జీలకర్ర వేసి డికాషన్ కింద చేసుకుని, ఆకుకూర కొంతమందికి ఇరిటేషన్స్ ఉంటాయి వల్ల కొంచెం పసుపు వేసి డికాషన్ చేసుకుని తాగుతారు. చిటికెడు పసుపు వేసుకుని తాగుతారు. ఇది మన రెగ్యులర్లో అయితే మనం పప్పులు వేసుకోవచ్చు. ఇది ఆకుకూర కింద వండొచ్చు, వండుకుని తీసుకుంటాం. పిల్లలకి చాలా మందికి ఎనీమియా అంటారు, అంటే చిన్న వయసులోని రక్తహీనత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి రాకన్నా కూడా ఆపే గుణం ఇది తెల్ల గజ్జల కూరకు ఉంది. దీంట్లోనే అటక మామిడి అంటారు అనమాట. అదేంటండి? అది కూడా పునర్నవ అని పిలుస్తారు. గోల్స్పాట్ కలర్లో పువ్వులు ఉంటాయి. అది కాకిజంగా అని పిలుస్తారు. ఇది దొరకని టైంలో దాన్ని డికాషన్ చేసుకుని తాగుతారు. ఇది ఆగస్టు వరకు దొరుకుతుంది అండి, ఆగస్టు తర్వాత దొరకదు. ఇది తర్వాత అది దొరికితే దాన్ని వాడతారు. దీనికి ఉన్న గుణం ఏంటంటే బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. చాలా మంది కిడ్నీ పేషెంట్లలో వాళ్ళ రిపోర్ట్లు చూసుకుంటే బ్లడ్ తగ్గిపోతుందండి. వాళ్ళు చూసుకోరు, ముందు అన్ని ఇది పెరుగుతుందని చూసుకుంటారు, కానీ బ్లడ్ తగ్గుతుందన్న విషయాన్ని చూడరు. చాలా మంది చూడరు, ఐడియా లేక చూడరు. అని నేను చూసిన వరకు ఏంటంటే బ్లడ్ తగ్గితేనే వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ కొంచెం ఫాస్ట్గా కిడ్నీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే బ్లడ్ మనం కరెక్ట్ గా బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, అంటే మినిమం 11-12 అయినా ఉండాలి. కొంతమందికి ఏం చేస్తాను తెలియకనే 8-9, 8-7కి అట్లా పడిపోతూ ఉంటుంది. ఆ పడిపోతున్నప్పుడు కూడా చూసుకోరు చాలా మంది, బ్లడ్ తగ్గుతుంది. దీని బ్లడ్ కు ఇంప్రూవ్ చేసి కూడా ఉంది తెల్ల గజ్జలకి.
ఇది మామూలుగా మార్కెట్లో కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు ఇది దొరకని వాళ్ళ గురించి ఏంటంటే పునర్నవారిష్ట అని కూడా సిరప్ దొరుకుతుంది. అది సిరప్ దొరుకుతుంది. ఆ సిరప్ను కూడా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కానీ పొద్దున్న టిఫిన్ అయిన తర్వాత కానీ 2 మూతలు అరకపు నీళ్ళలో ఇప్పుడు చాలామందికి అవగాహన ఉంది తీసుకుంటారు పునర్నవారిష్ట అని. ఇది మనకు లక్కీగా ఏంటంటే ప్రకృతిలో వర్షం పడగానే ఈ టైంలో ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ ఒక 3 months వరకు ఈ ఆకు మనకు దొరుకుతుంది. వారానికి 1-2 సార్లు వాళ్ళకి వెసులుబాటుని బట్టి ఈ యొక్క తెల్ల గజ్జల కూరని తీసుకుంటాం వల్ల ఏంటంటే హిమోగ్లోబిన్ లెవెల్ని పెంచుతూ మన కిడ్నీ హెల్త్ని పెంచుతుంది, లివర్ని కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అండి ఇది. అందు బాడీలో ఎక్కడ వాపులు ఉన్నా కూడా తగ్గించే గుణం కూడా దీనికి ఉంది. బ్లడ్ తగ్గిపోయినప్పుడు బాడీలో వాపులు వస్తాయండి చాలామందికి. ఆ వాపులను తగ్గించే గుణం మన ఈజీగా తీసి పాడేసే మొక్కలో ఉన్నదండి ఇది. అవును, సాధారణంగా అంతే. అంటే తెలిసిన వాళ్ళు దాన్ని ఉపయోగిస్తారు తప్పితే ఎందుకండి ఇప్పుడు నిజాన్ని ఒప్పుకోవాలంటే ఇది కంటి చూపు మెరుగుపరచడానికి కూడా చాలా మంది పిల్లల్లో ఇది వాడిన వాళ్ళు కంటి చూపు మెరుగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు ఆకుకూర కింద తీసుకుంటాం వల్ల అనమాట. చాలా మంది ఏంటంటే దొరికినప్పుడు ఈ ఆకుల్ని నీడని ఎండబెట్టేసుకుని పెట్టుకుంటారు. ఇది 6 months వరకు ఉంటుంది. దాన్ని ఏంటంటే పప్పులో వేసుకుంటారు అనమాట. అలా కూడా వాడుకుంటారు. ఈ సమూలం పనిచేస్తుంది ఇది. అంటే వేరు కాండం సిరప్ రూపంలో అయినా ఇలా అయినా ఎలా అయినా దొరకని వాళ్ళు ఇప్పుడు అడుగుతారు చాలా మంది, ఎక్కడ బెంగళూరు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళకి ఇంటి పక్కన ఉన్నా కూడా ఇది గమని తెలియదు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, అలాంటి సిరప్ కొనుక్కుని అట్లీస్ట్ సంవత్సరంలో ఒక 2 months ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 2 months ఒకసారి వాడుకుంటూ ఉంటే మనకి ఇప్పుడు ఇచ్చి కెమికలైజేషన్ వల్ల వచ్చే డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ కిడ్నీ మీద లోడ్ పడకుండా ఇదే డీటాక్సిఫై చేస్తుంది. ఇదంటే మనం మందు కింద ట్రీట్ చేయకూడదు, మనకు ఒక ఫుడ్ కింద ట్రీట్ చేయాలి. దొరకని వాళ్ళు సిరప్ రూపంలో తీసుకోవాలి. సేమ్ బెనిఫిట్ ఉంటుందండి, అంత బెనిఫిట్ ఉంటుంది. దొరికిన వాళ్ళు ఎలా తీసుకోవాలి, దొరకని వాళ్ళు ఆ రూపంలో తీసుకుంటే ఈ పునర్నవ అంటే ఏంటంటే మనం బాడీలో డ్యామేజ్ అయిపోయిందని దానికి తెలియకనే మళ్ళీ రిపేర్ చేస్తుంది, కొత్త జీవం తీసుకొస్తుంది అండి. అందుకే పునర్నవ అంటారు దీన్ని. ఏ ఆర్గాన్కైనా కూడా రిపేర్ చేసే గుణం దీనికి ఉంది. మా ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువ దీనికి ప్రయారిటీ ఇస్తామండి. దీన్ని ఏ మందులతో పాడైనా కంపల్సరీ ఈ పునర్నవ అనే మెడిసిన్ కంపల్సరీ మేము వాడటం జరుగుతుందండి. అందు గురించి ఈ ఆకుకూర అంత వాల్యూ ఉంటుంది. విలేజెస్లో వాటిలో కూడా బాగా విరివిగా వస్తుందండి. ఆగస్టు వరకు దొరుకుతుంది. ఇది ఉపయోగించుకున్న వాళ్ళు బెనిఫిట్, ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందండి. అందుకే కాబోలు ఊర్లలో అంటే అప్పటి వాళ్ళు ఎటువంటి అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళటం లాంటివే ఉండేవి కదా, అంటే తెలియకుండానే ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ తీసుకునే వాళ్ళు. దీంట్లో ఇప్పుడు మునగాకు ఎట్లాగో ఇది దీంట్లో కూడా బాగా హై రిచ్ మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో. కొంతమందికి ఎప్పుడు కిడ్నీ ఖరాబ్ అవుతుంది ఎవరు ఏం చెప్పలేరు, అందరూ టెస్టులు అంత మాటలు చేయించుకోలేరు. ముందుగా ప్రివెంటివ్గా పనిచేస్తుంది. ఉన్నదాన్ని తెలియకుండా తగ్గించే గుణం దీనికి ఉంది. ఇంత మంచి ఆకుకూరని మీరు తెచ్చినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే తింటుంటాం కానీ అసలు ఏంటి అనేది తెలీదు. తెలిస్తే ఇంట్లో పిల్లలు కూడా కొంచెం తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సాధారణంగా, అందుకని చెప్పి ఇది మంచి టాపిక్ అండి. ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆకును మిస్ కాకుండా చేసుకోవాలి. నెట్లో కూడా కొడితే తెల్ల గలిజేరు అని కొడితే వస్తుంది, పునర్నవ అని కొట్టినా వస్తుంది. గోల్డ్ స్పాట్ కలర్లో పువ్వులు ఉన్నది కూడా అది ఈ సీజన్ అయిపోయిన తర్వాత దాన్ని వాడతారండి. ఇది ఎక్కువగా ఏంటంటే హిమోగ్లోబిన్ పెంచి కిడ్నీని ఖరాబ్ కాకుండా పెంచే గుణం చాలా ఎక్కువ ఉందండి దీంట్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.